ఇప్పిలి గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన 911 కొత్త పట్టాదారు పాస్బుక్ ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ రైతులకు అందజేశారు. ఇప్పిలి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇప్పిలి గ్రామంలో బలివాడ, కుందువానిపేట, కొనుగోలు వానిపేట రెవెన్యూ భూములు ఉన్నాయని, ఇప్పిలి భూములు శ్రీకూర్మం పంచాయతీలో ఉన్నాయని, వీటి సమస్యలను రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లి శ్రీకూర్మం రీసర్వేలో సరిచేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం తహసీల్దార్ గణపతి, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, పీజీపేట, అలిగాం, ఇప్పిలి, బలివాడ పంచాయతీ సర్పంచ్లు, కనుగులవానిపేట, కుందువానిపేట, కల్లేపల్లి, ఇప్పిలి గ్రామాల పెద్దలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ కొత్తగా ఈ పట్టాదారు పాస్బుక్ ప్రింట్ చేసుకొని మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ దీంట్లో కొన్ని విషయాలు కూడా మీ అందరికీ చెప్పాల్సి ఉంటుంది. గతంలో ఈ పట్టాదారు పాస్బుక్ కి ఇప్పుడున్న పట్టాదారు పాస్బుక్ కి కొన్ని తేడాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఒక సర్వే నంబర్ కంటే ఇప్పుడు మీకు ఎల్పిఎం నంబర్ మనం ఇస్తున్నాం. ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సల్ నంబర్. ఎలాగే సర్వే నంబర్ ఉండేది గతంలో, ఇప్పుడు మీరు ఎక్కడైనా భూమి అమ్మాలి, లేకపోతే ఎక్కడైనా బ్యాంక్ లో వెళ్ళి తాకట్టు పెట్టాలి, లేకపోతే ఎక్కడైనా మీరు భూమి ఇవ్వాలి అంటే ఐసీఎం నంబర్ చెప్పాల్సి వస్తుంది. ఐసీఎం నంబర్ కూడా ఈ బుక్ లో ఉంటుంది. ఇది కాకుండా ఈ బుక్ లో ఉన్న బుక్ లో ఒకటి ఉంది, ఆన్లైన్ లో కూడా మీరు క్యూఆర్ కోడ్ కూడా దీంట్లో ఉంది. ఆ క్యూఆర్ కోడ్ లో కూడా మీరు స్కాన్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా రెవెన్యూ సమస్యలు కూడా ఇక్కడ ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా, అలాగే సర్పంచ్ గారి ద్వారా ఈ జాయింట్ ఎల్పిఎం, అలాగే నోషనల్ ఖాతా, అలాగే బ్యాంక్ లో కూడా తాకత్ పెట్టుని, అంటే గతంలో భూ పత్రాలు మీకు ఏదో ఒకటి ఇచ్చారు, అది మీరు బ్యాంక్ లో మీరు తాకత్ పెట్టారు. నేను ఆర్డీ మేడం ద్వారా ప్రతి ఒక్క బ్యాంక్ యొక్క లెటర్ కూడా రాసిస్తాం. ఎక్కడెక్కడ మీ ఓల్డ్ పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరిగింది, అదే దీని బదులు కొత్త పట్టాదారు పాస్బుక్ వాళ్ళు తీసుకోమని బ్యాంక్ లో కూడా ఒక లెటర్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు కలిపి ఒక 9 వరకు ఉంది కదా కార్యక్రమం. సో ఈ గ్రామంకి మళ్ళీ వచ్చి అంటే 9 వరకు తహసీల్దార్ గారు బిజీ ఉంటారు. ఇలాగే ప్రతి ఊరికి వెళ్ళి ఇలాగే పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలి కాబట్టి 9 తర్వాత ఒక 2 రోజులు ఇంకా బఫర్ గా ఇవ్వండి. కొంచెం ఇంకా వేరే పని ఉంటే 12వ తేదీన మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి ఈ జాయింట్ ఎల్పిఎం నోషనల్ ఖాతా ఒక రోజు. చాలా సంతోషం. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకోవడం, ఈ కార్యక్రమం మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా మన గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ పున్కర్ గారు, ఒక రాజకీయ నాయకులు, మేము ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ల కంటే ఎక్కువ రాత్రింబోలు కష్టపడి ఈ జిల్లాకి ఎంతో అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తూ ఈరోజు కూడా ఇంత తెల్లవారింటికి ఈ ప్రోగ్రాం ఉందని మళ్ళీ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ సంతోషం. గౌరవ కలెక్టర్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇంకో అతిథిగా ఆర్డీఓ మేడం గారు, ప్రత్యూష మేడం గారు, అలాగే ఎంఆర్ఓ గణపతి గారు, ఈ గ్రామ సర్పంచ్ ప్రతినిధి శ్రీనివాస్ గారు, ఎంపీటీసీ ప్రతినిధి సత్యనారాయణ గారు, అలాగే ఐవి రమణ గారు, మౌలన్న గారు, అలాగే ఇతర సభ్యులు మోకళ్ళ శ్రీనివాసరావు గారు, మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మోకల్ శ్రీనివాస్ గారు, అలాగే కనుగులవారిపేట మాజీ ఎంపీటీసీ అశ్విని మేడం, అలాగే కుందువారిపేట మాజీ సర్పంచ్ అప్పన్న గారు, అలాగే ఇప్పిలి శివ గారు, అలాగే ఎంపీటీసీ పీజీపేట అమ్మోజీ గారు, మాజీ ఎంపీటీసీ దండా వలస వైకుంఠం గారు, అలాగే సాగునీటి సంఘం అధ్యక్షులు శంకర్ గారు, అలాగే మామిడి శివ గారు, పీజీపేట సర్పంచ్ రామారావు గారు,
అలాగే ఇప్పిల్ సాయి గారు, మొయ్యి నాగరాజు గారు, పిల్ల శ్రీనివాస్ గారు, అలాగే కరణం శ్రీనివాస్ గారు, గొర్రె సూరప్పుడు గారు, ఐవి రమణ గారు, పెంట నాగేశ్వరరావు గారు, కొర్ణం నాగరాజు గారు, ఆలా వసంత్ గారు, కర్ణం వెంకట గారు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వేదిక ముందున్న రైతు సోదరులు, మహిళా సోదరిమణులు, గ్రామ పెద్దలు, ఈ మూడు అదే బలివాడ సర్పంచ్ లక్ష్మీనారాయణ గారు అందరికీ, అలాగే పంచాయతీ సిబ్బందికి, మండల రెవెన్యూ సిబ్బందికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు తెలిసాయి. ఈ సమస్యలన్నీ నేను వింటే అంత ఉపయోగం ఉండేది కాదు. లక్కీగా మన కలెక్టర్ గారు రావడం మన అందరి అదృష్టం. ఎందుకంటే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఏ సమస్యలు ఉన్నాయో మనం అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు మన సమస్యలు ఏంటనే మన ముందుకే వచ్చారు. సో అందుకు మన సమస్యలన్నీ సర్పంచ్ గారు పెద్దలు చెప్పారు. ఈ గ్రామం ఇప్పిలి రెవెన్యూ అయినప్పుడు కూడా మేజర్ కనుగోలు వారిపేట పక్క పంచాయతీ భూములన్నీ ఈ రెవెన్యూ కింద ఉంటాయి సార్. అలాగే బలివాడ పంచాయతీలో కొన్ని భూములు ఈ పంచాయతీలో ఉంటాయి.